వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి భద్రాచలంకు ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేస్తున్నారని విమర్శ. ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన. హాజరై సూచనలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ జిల్లాలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ పైడిపల్లి సతీష్. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ సంపూర్ణం. కరీంనగర్లో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్. తాను పస్తులున్నా తన బిడ్డల కడుపు ఆకలి తీర్చే ఉన్నత గుణం కలిగిన వ్యక్తి నాన్న. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజకపల్లి గ్రామంలో బిచ్చగాడిగా మారిన ఓ తండ్రి దీనగాథ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. 3 వలస కూలీలు మృతి. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన సామాజిక బాధ్యత అని అన్నారు. డ్రగ్స్కు విద్యార్థులు అలవాటు పడితే వారి జీవితం నాశనం అవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. యువత ఇక్కడ కూడా ఈ డ్రగ్స్ అని జోలిపోకుండా, ఈ నిషాన్ని లేదా గాంజాన్ని జోలిపోకుండా గ్రామాల యువతకు కూడా నేను పిలుపునిస్తున్నా. రాష్ట్ర మంత్రి గారిని మళ్ళీ చేస్తున్న యువత దయచేసి ఎక్కడన్నా ఎవరైనా అనుకోని సందర్భంలో కూడా ఏ గ్రామంలో కానీ, ఏ మండలంలో కానీ, ఎక్కడ ప్రాంతంలో కానీ మీకు ఇలాంటి విషయాలను దృష్టికి వస్తే తక్షణమే ఇప్పుడే టోల్ ఫ్రీ నెంబర్ చెప్పినారు 1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పుడే డిఎస్పీ గారు చెప్తున్నారు. మాకు మంచి మిత్రుడు మరి ఎప్పుడు కూడా జోలుగా ఉంటాడు. డిఎస్పీ గారు వారికి దీనికి ప్రత్యేకంగా అధికారిగా నియమించిన ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా మన దీని విషయంలో మరి టోల్ ఫ్రీ నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీసు శాఖ ఇచ్చిన సందర్భంలో కూడా మీ దృష్టికి వచ్చిన మీ పక్కన చుట్టుపక్కల మీ వాతావరణం కనబడ్డా లేకపోతే అనుకోకుండా మీ కళ్ళ ముందు ఎదురైతే ఎక్కడే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి మన భవిష్యత్తు మనం తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ ఏఈ పైడిపల్లి సతీష్ ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ జిల్లాలో పంచాయతీరాజ్ ఏడీ పైడిపల్లి సతీష్ 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. లంచం డబ్బులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు ఏఈ సతీష్ను అరెస్ట్ చేశారు. గతంలో గంగాధర మండల ఏఈగా పనిచేసిన సతీష్ MGNREGS పథకం కింద ఫిర్యాదుదారు చేపట్టిన బీసీ రోడ్డు పనుల కొలతలను ఎంబుక్లో నమోదు చేసి వాటిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు పంపే అధికారిక పనిని పూర్తి చేసేందుకు ప్రతిఫలంగా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసి సతీష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నాన్న అంటే బాల్యంలో ఒక ఆట వస్తువు అని, తాను పస్తులున్న తన బిడ్డల కడుపు ఆకలి తీర్చే ఉన్నత గుణం కలిగిన వ్యక్తి నాన్న అని పలువురు కొనియాడారు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసిన తండ్రి కాటికి కాలు చాపిన వృద్ధాప్యంలో జానడు పొట్టకు పిడికెడు ముద్ద పెట్టడం కొడుకు కోడలకు భారంగా మారడంతో రైల్వే స్టేషన్ బస్టాండ్లో బిచ్చగాడిగా మారిన ఓ తండ్రి దీనగాథ జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజుక్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజుక్కపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల లుసుమయ్య వృద్ధుడు రక్త సంబంధం కొడుకు నిరాధారణతో బిచ్చగాడుగా మారిన హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మయ్య యుక్త వయసులో కుటుంబాన్ని వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లి కూలీ పనులకు వెళ్ళాడు. ఇష్టం లేని పని అయినా కష్టంగా చేసి డబ్బులు సంపాదించాడు. సొంతూరులో సొంతిల్లు సాగు భూమి సమకూర్చుకున్నాడు. కొడుకుల పెళ్లిళ్లు, మనవడు మనవరాళ్ల పెళ్లిళ్లు తనకున్నంతలో పెట్టి ఘనంగా చేశాడు. లక్ష్మయ్యకు 3 కొడుకులు. 2 కొడుకులు చనిపోయి తండ్రికి కడుపుకోత మిగిల్చారు. ఉన్న ఒక కొడుకు తండ్రిని వృద్ధాప్యంలో ఆదరించకపోవడంతో మంచిర్యాల జిల్లా రైల్వే స్టేషన్ బస్టాండ్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అధికారులు తన పరిస్థితి అర్థం చేసుకుని తనకు తన కొడుకు ద్వారా న్యాయం కోరుతున్నాడు. కొడుకులు 3 అయితే చచ్చిపోయింది. ఒక్కడు ఉన్నాడు, అన్నం పెడతాడు.
పేరేంటిది? నా పేరు లక్ష్మయ్య గుండు. మీ కొడుకు పేరు? నా కొత్త పేరు రాయమంటారు. ఏం పని చేస్తాడు? షాపులు వాడుతాడు, వ్యవసాయం చేస్తాడు. భూమి ఉన్నదా? ఉన్నది పచ్చి అమ్ముకుంటాడు, అడ్లు అమ్ముకుంటాడు. భూమి ఏ పడుతున్నది? భూమి ఎకరన్నర ఉన్నది. ఎక్కడున్నారు ఉన్నదా? మీరు ఎక్కడ? రాయపట్నమా? వెలగటూరు దగ్గరనా? రాయపట్నం రాజకపాలె. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు గుమ్ముల లక్ష్మయ్య. మీ కొడుకు పేరు ఏం పేరు? నా కొడుకు పేరు గుమ్ముల రాయమాలు. రాయమాలు. మనవరాలు ఎంతమంది? మనవరాలు ఎంతమంది? మనవాళ్ళు ఒక్క మనవరాలు పోలీస్ స్థానం చేస్తుంది. నా దయవాలని పోలీస్ నౌకరీ చేస్తుందా మనవరాలు? బంగారం పెట్టాను, ఏం పెట్టాలి. మరి మనవరాలు పట్టించుకోదా? ఆసానకి లేదు. కళ్ళు ఉన్నది మా భార్య, దానికి దేవదాట అనుకుంటే. ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఉండాల్సి ఉండగా కేసీఆర్ పట్ల విషం నింపుకోవడంతో ఆ ప్రభావం తెలంగాణ రైతులకు శాపంగా మారుతుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి కలల్లో కూడా కేసీఆర్ కనబడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణహిత జలాలకు సంబంధించి నీటి వినియోగంపై ఇంజనీర్లు లేఖ రాశారని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి భద్రాచలంకు ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వృధా పోతున్న నీటిని ఉపయోగించుకోవాలో చర్చించకుండా పంటల సాగుపై సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కన్నెపల్లి నుండి నీటిని ఎత్తిపోసే కేసీఆర్కు పేరు వస్తుందని, నీటిని వినియోగించుకునే అవకాశం ఉండి కూడా వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన రైతులకు శాపంగా మారుతుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎద్దు లేవు, వ్యవసాయం లేదని, అలాంటి వారికి రైతు గోస ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో త్రాగునీటికి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు ఏదైతున్నదో ఇక్కడ ప్రాణహిత ఈవెన్ లెవెల్ 148 మీటర్ మీ తుమ్మడి వద్ద కడతామని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రాణహిత నది జలాల వినియోగానికి సంబంధించి ఈ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక ఈ బ్యారేజ్కు అదనంగా మేము ఎగువన 148 మీటర్ లెవెల్తోని తుమ్మడి వద్ద కడతామని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. ఇక 30 మాసాలు గడిచి తట్టేడు మట్టి ఎత్తిపోయినాడే. 30 మాసాలు గడిచింది. ఇలా మీరు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. ఇలా మీరు ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి యొక్క ప్రాణహిత నది జలాల మళ్లింపుకు ఈ తుమ్మడి వద్ద నిర్మాణం చేస్తున్నారో దానికి తట్టేడు మట్టి ఎత్తిపోయేలే. మేడిగడ్డి వద్ద బ్యారేజ్ మరమ్మతులకు అతి లేదు, గతి లేదు. ఇలా అన్నారం సుందిళ్ళు ఏదైతుందో కేవలం ఏ సీపేజెస్ ఉన్నాయో దాన్ని ఏదైతుందో మరమ్మతు చేయడం జరిగింది. ఇలా అన్నారం సుందిళ్ళకి సంబంధించి ఎక్కడ సీపేజెస్ ఉన్నాయని చెప్పి భావించిండ్రో అవి కొంతమేర మరమ్మతు చేసి ఇప్పుడు అన్నారం సుందిళ్ళ బ్యారేజెస్ వాటిని వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. వల్ల మేడిగడ్డ బ్యారేజ్ అంటేనో రిస్టోర్ కాలేదు, అన్నారం సుందిలో మనం వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఏదైతున్నదో ఇట్ ది లెవెల్ ఆఫ్ 93.5 మీటర్ లెవెల్. అట్ ది లెవెల్ ఆఫ్ 93.5 మీటర్ లెవెల్ ఏదైతుందో మన ఫ్లో ఉంటే వాటర్ నీటి ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్ళి ఎగువకి ఎత్తిపోయారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకి ఎత్తిపోయచ్చు. అన్నారంకు సుందిళ్ళకి వెళ్ళి మన ఎల్లబ్బి దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతవరకు ఏదైతుందో వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగిస్తే ఎక్కడ కేసీఆర్ గారి పేరు వస్తుంది ఆయనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో అంటే నిద్రలో కళలో కూడా కేసీఆర్ గారు కనబడతారు. రేవంత్ రెడ్డికి నిద్రలో కళలు కూడా కేసీఆర్ గారు కనబడతారని చెప్పంటున్నా. ఒక ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి అనేవాడు ఎట్టుండాలని చెప్పారంటే ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. ఏ ప్రజానాయకుడు ప్రజాప్రతినిధి ఏ స్థాయి కానీ ఇలా ప్రజానాయకుడు ప్రజాప్రతినిధి ఏ హోదాలోనైనా అది ఏ హోదాను కానివ్వండి సర్పంచ్ స్థాయికి వెళ్ళి కూడా మా మిత్రులు సర్పంచ్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. ముఖ్యమంత్రి అనేవాడు పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా ఇవాళ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితి
ఎదుర్కోబోతున్నామో దాన్ని అధిగమించ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంపూర్ణంగా కొనసాగింది. కరీంనగర్ జిల్లాలో బంద్ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో క్లాసులు నిర్వహించగా బలవంతంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ చేయించాయి. కరీంనగర్లో తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ పీడీఎస్యూ నాయకులు ఆందోళనకు దిగాక పోలీసులు అరెస్ట్ చేశారు. చరిత్రలో మొదటిసారి బంద్ నిర్వహించకుండా అడ్డుకొని అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా మనవడితో పూరీలు చేస్తున్న రేవంత్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికే పరిమితమయ్యేలా విద్యార్థి లోకం బుద్ధి చెప్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి హెచ్చరించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంధుకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలని స్వచ్ఛందంగా బంధుకు మద్దతు తెలియడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇలా రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని నియమించకుండా విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేర్కొన్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకీలు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా ఇలా రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజు అదోపిని అరికట్టకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ ప్రభుత్వ పాఠశాల మూసివేత ఆలోచన విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ఒక్క గురుకులాలు కానీ సంక్షేమ హాస్టల్ కానీ ప్రభుత్వ పాఠశాల కళాశాలలు సందర్శించకుండా తనిఖీలు చేయకుండా ఏ ఒక్కరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రేమ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. రేవంత్ రెడ్డికి ఇంట్లో మనవనితో పూరీలు చేసుకోవడానికి ఉన్న సమయం శ్రద్ధ ఇలా ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో గురుకులాల్లో సంక్షేమ హాస్టల్ నెలకొన్న సమస్యలు పరిష్కరించడంపై లేదు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం మూలంగానే రాష్ట్రంలో సమస్యలన్నీ పేరుకుపోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఇలా ప్రైవేట్ పాఠశాల ప్రారంభంలో పోతూ ఇలా ఒక నియంత్రణగా రాష్ట్రంలో వివరిస్తూ ఇలా హోంశాఖ విద్యాశాఖ రెండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద పెట్టుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థి నాయకులను అడ్డుకునేందుకే హోంమంత్రి తన వద్ద పెట్టుకున్నాడు తప్ప కానీ ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి విద్యాశాఖ ఏమాత్రం రేవంత్ రెడ్డి వద్ద లేదు. వేములవాడ మండలం అనుపురం వద్ద ముందు వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. స్పాట్లోనే ఒకరు మృతి చెందగా పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2 ప్రాణాలు కోల్పోయారు. మృతుడు క్షతగాత్రులు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన వలస కూలీలు. కూలీ పని కోసం వలస వచ్చిన వారు బోయినపల్లి మండలం కొదురుపాకలో ఉంటూ తంగలపల్లి మండలం లక్ష్మీపూర్లో వరి నాట్లు వేసేందుకు వెళ్లి సాయంత్రం కొదురుపాకకు టాటా ఏస్ వాహనంలో వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. టాటా ఏస్ వాహనంలో 23 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. వేములవాడ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో 19 మంది చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ విగ్తే పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి పెళ్లిని ఆపేందుకు కుట్రపూరితంగా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో వాల్ పోస్టర్లు వేసిన యువకుడితో సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేటలో ఏసీపీ రవీందర్ సమక్షంలో అరెస్ట్ అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్, గుర్రాల గొందికి చెందిన వన్నెల అశ్విత్ కుమార్ అలియాస్ బన్నీ, బక్రి చెప్ప్యాలకు చెందిన బండి బాను ప్రసాద్ అలియాస్ దినేష్, అతని భార్య రేఖ, రామంచకు చెందిన బుర్జు కింది ఈశ్వర్, సిద్దిపేటకు చెందిన రాజబోయిన నవీన్ కుమార్లను అరెస్ట్ చేసి వారి నుంచి కారు, మొబైల్ ఫోన్లు, వాల్ పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన దొడ్ల వెంకటేష్ సిద్దిపేట జిల్లాకు చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వేధించాడు. ఆమెకు కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయం కావడంతో దాన్ని జీర్ణించుకోలేక వివాహాన్ని అడ్డుకోవాలన్న దురుద్దేశంతో తంగలపల్లిలో యువతి స్వగ్రామంలో వాల్ పోస్టర్లు వేశారని, యువతి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కుట్రపూరితంగా వెలసిన పోస్టర్లపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా 6గురు పట్టుబడ్డారని ఏసీపీ రవీందర్ తెలిపారు. యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదని, వివాహం చేసుకో వ్యక్తి కుటుంబానికి అపోహలు కలిగించే విధంగా అభ్యంతరకరమైన పోస్టర్లను తయారు చేయించి తన స్నేహితుల సహకారంతో గ్రామంలో వేయించానని నిందితుడు తెలిపారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలపై ఎలాంటి వేధింపులు, బెదిరింపులు, అవమానకర చర్యలు లేదా ఇబ్బందులకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని ఏసీపీ రవీందర్ సూచించారు. సిద్దిపేట 3 టౌన్ పోలీసులకు సంబంధించినటువంటి కేసు నెంబర్ 225/26 అండర్ సెక్షన్ 78, 79, 318 clause 2, 351 clause 2, 352, 49 రెడ్ విత్ 3 class 5 BNS నేరాల కింద 6 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 దొడ్ల వెంకటేష్, పెద్దగుండవెల్లి గ్రామము, దుబ్బాక మండలం, వన్నెల అశ్విత్ కుమార్, గుర్రాలగుంది, బండి భానుప్రసాద్, బక్రి చెప్పియాల,
బుర్జుకింది ఈశ్వర్ రామంచ, రాజబోయిన నవీన్ కుమార్ సిద్దిపేట. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా దొడ్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి చిన్నారులకు నాణ్యమైన విద్యా పునాదులు అందించేందుకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పెద్దపల్లి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది 63 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 48 పాఠశాలలకు విస్తరించడంతో ప్రస్తుతం మొత్తం 110 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపునకు కీలకమన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఆటలు, పాటలు, కార్యాచరణ ఆధారిత బోధన అందించడం ద్వారా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు సమయానికి పాఠశాలలకు హాజరవుతూ చిన్నారులతో ఆసక్తికరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపు కోసం అవసరమైన సహకారం ఏదైనా ఉంటే జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో వివిధ అంశాలపైన శిక్షణ అందిస్తున్నామని, ఈ శిక్షణ ద్వారా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు చిన్నారులకు బలమైన విద్యా పునాదులు వేసే విధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సో ఫస్ట్ యువర్ టార్గెట్ ఏంటంటే యూ షుడ్ మేక్ షూర్ పిల్లలు వచ్చేది చూడాలి. ఒకటి యూ షుడ్ కన్విన్స్ పేరెంట్స్, అదొకటి లేకపోతే కన్విన్స్ అవ్వకపోతే మీ వర్క్తో ఈ దే షుడ్ నో ఏమంటే ఇక్కడికి వస్తే పిల్లలు చేంజ్ వస్తుంది అనేది తెలియాలన్నమాట. సో అది అయ్యేటట్టు చూడండి. ఎస్పెషల్లీ సరే కొత్త సెంటర్స్ 48 సెంటర్స్ ఎంతో పెడుతున్నాం. ఆ 40 సెంటర్స్ అంటే కొంత 5 days అటు అయితే పాత సెంటర్స్లో పిల్లలు అయితే పాత సెంటర్స్ అయితే 50-55 స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటిలో అయితే నెంబర్ పెరగాలి. నెంబర్ పెరుగుతుంది అంటే దట్ షోస్ పబ్లిక్ ఈస్ ట్రస్టింగ్ మన సిస్టమ్. కానీ మీరు మీరు బాగా చెప్తున్నారని విలేజ్ వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు. నెంబర్స్ ఆగిపోయినాయి, సేమ్ ఉన్నాయి, తగ్గిపోయినాయి అంటే మనం ఎప్పుడో సరే పనిచేయనట్టు, లేకపోతే మనం పనిచేస్తున్న పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం. ఎస్పెషల్లీ నేను ఇన్స్టిట్యూట్ ఫోకస్ ఉన్నట్టు మేము కూడా నెక్స్ట్ వీక్ కానీ అట్లా స్కూల్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ వీళ్ళు గో ఎట్ పెరిగింది. వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కార్యాలయం ముందు ఓ బాధితుడు న్యాయం కోరుతూ నిరసనకు దిగాడు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నెలల తరబడి పెండింగ్లో పెడుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కార్యాలయం ముందే బైఠాయించాడు. కోనారావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం అనే వ్యక్తికి సర్వే నంబర్ 245లో 1.10 గుంటల భూమి ఉంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం అతను గత కొన్ని నెలలుగా వేములవాడ ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ పని కాకపోవడంతో బాధితుడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్కు స్వయంగా దరఖాస్తు చేసుకున్నాడు. బాధితుడి సమస్యను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ వేములవాడ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది మాత్రం ఆ ఫైల్ను పక్కన పడేశారు. ఉన్నతాధికారి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ బాధితుడి పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒగ్గు రాజేశం ఆరోపించారు. అదే సర్వే నంబర్లో ఉన్న ఇతర వ్యక్తుల భూములకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిన అధికారులు తన భూమిని మాత్రం ఎందుకు ఆపరంటూ బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. దీనిపై కార్యాలయ సిబ్బందిని అడిగితే బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తూ తనను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్క చేయని ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు ఒగ్గు రాజేశం డిమాండ్ చేస్తున్నాడు. సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా. దానికి కారణం ఏంటిది అని అంటే 9 ఎకరాల భూమి నా సర్వే నంబర్లో ఊళ్ళో పెట్టారు. ఏది ధరినప్పుడు అవి సుతం 2016లో నేను అడిగిన ఊళ్ళో పెట్టారు. వాళ్ళు ఇప్పుడు మా కళ్యాణుడు పెద్ద మనుషులు దున్నుతారు, సేవలు చేస్తారు కదా అని నేను సుతం సిరిసిల్ల కాడ ఉంటాను. సేలు చేస్తారు కదా, మాకే దున్నుకొని బతుకుతాను కదా నేను సపరేట్గా. మన 2 సంవత్సరాల కింద మా అమ్మ చనిపోయింది. చనిపోయినాక ఇక మా జాగాల గురించి మేము పోవాలి. మా తండ్రి లేడు, తల్లి లేదు. ఇక మా జాగాల గురించి మేము పోవాలని అక్కడ పోయేవరకు లేదు. ఇది ధరణిలో లేదు. ధరణిలో లేదు అని అంటే కొద్ది రోజులు ధరణి గురించి తింపారు. ఏమని భూభారత్ కొత్త చట్టం వస్తుంది, దాంట్లో మీకు అయితే అని. సరే అయితమానని భూభారతుల సుతం పెట్టినాం. భూభారతుల సుతం చేసినాం. చేసినాక ఏమైంది,
ఇక అవుతుంది అగ అవుతుంది రేపు వస్తారు అనుకుంటా ఇద్దరు విఆర్ఓలు సర్వేలకు వచ్చారు. ఇద్దరు విఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇద్దరు విఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇంకేంటిది అని చూద్దాం ఎంఆర్ఓ గారిని అక్కడిక్కడికి ఇటు చూద్దాం 2 సార్లు ఎంఆర్ఓని పిలిచారు. పరిస్థితి ఏంటిదని అంటే ఇక్కడ దాకా పైలు వచ్చింది. నాకంటే వెనక సీరి పెట్టిన వాళ్ళు ఇద్దరికి పాస్బుక్లు వచ్చినాయి. ఎక్కలదేవి సీను అని ఎక్కలదేవి పరశురామ్ అనుకుంటుంది. అదే సర్వే నెంబరు నాది గెట్టున అనుకోని నా ఒడ్డున అనుకునే ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది మాకెందుకు రాలేదు అని తిరుగుతూ ఉంటే మొన్న 4 నెలల దాకా ఏం చేసినారంటే మేడం ముంగట ఉన్నది ఫైల్ అన్నారు. మేడం ముంగటనే టేబుల్ మీదనే ఉంది అంటే 4 నెలల దాకా సరే సమస్యలు ఉంటాయి గవర్నమెంట్ మారిన తర్వాత అనుకున్నాం. 4 నెలల తర్వాతనే మొన్న ఎలక్షన్లో నేను అటు ఇటు తిరిగే వరకల్లా కొంచెం నాకు ప్రాబ్లం అయింది. నేను 4 నెలలు రాలే. మళ్ళీ వచ్చే వరకల్లా ఏంది మేడం ట్రాన్స్ఫర్ అయింది. మేడం ట్రాన్స్ఫర్ అయినాక మేడం గారు అనే మేడం దగ్గరికి వస్తే ఏమన్నానంటే నేను కొత్తగానే ఛార్జ్ చేసుకున్న ఒక 15 రోజులు 20 రోజులు నాకు టైం కావాలని. సరే అవుతామని అని చెప్పిన. 15 రోజులు 20 రోజులు అయిపోయినాక మళ్ళీ 15 రోజులకు వచ్చిన. 15 రోజులకు వస్తే ఇప్పుడు అయిపోతుంది అన్నారు. ఇక్కడైతే మంచిగా లేదని ప్రజావాణిని ఇక్కడ ఇచ్చిన, కలెక్టర్ దగ్గర సుతం ఇచ్చిన. కలెక్టర్ దగ్గర ఒక 10 సార్లు ఇచ్చిన ప్రజావాణిలో ఇప్పుడు సంవత్సరాల నుంచి. మొన్న సీరియస్గా రాసిచ్చింది. అక్కడ ఆర్డీఓని విలువలే, ఎంఆర్ఓ గారిని విలువలే, డైరెక్ట్ ఇది తీసుకుపోయి నేను ఇచ్చిన అని చెప్పు, నేనే ఇక్కడికి వెలిపిస్తానని చెప్పింది. 5 సుతం తీసుకొచ్చి నెల కింద ఇచ్చిన, రాసిచ్చింది సుతం. నెల కింద ఇచ్చిన కదా అని మళ్ళీ వస్తామంటే రేపు అవుతుంది, అప్పటికవుతుంది, గంటకు అవుతుంది, ఇంకో గంటకు అవుతుంది. మొన్న మంగళవారం అన్నాడు వస్తే కరెంటు లేదు నీకు ఇలా పొద్దు కొట్టేస్తాను అన్నాడు. మంగళవారం పోయి మళ్ళీ ఇలా రావాలని మళ్ళీ ఇప్పుడు నేను ఆన్లైన్ తీసుకొని వచ్చిన. మరి ఇది ఇప్పుడన్నా చేసిందా లేదని ప్రతిసారి అవుతుంది అన్నప్పుడల్లా ఆన్లైన్ తీసుకున్నాను. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. వీణవంక నుండి హుజరాబాద్ వెళ్తున్న కారు వెంకటేశ్వరపల్లి గ్రామం వద్ద అదుపు తప్పి ఇంటి ప్రహరీ గోడపైకి ఎక్కింది. ఇంటి గోడ ధ్వంసం అవడంతో పాటు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తప్ప మిగతా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 2 చిన్నారులు ఉండడంతో మొదట హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎస్ఆర్ ప్రక్రియ పూర్తి కావడం కోసం మరో 2 నెలల సమయాన్ని పొడిగించాలని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో ఎంఐఎం పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ద్వారా ఎంఐఎం పార్టీ వాలంటీర్లు ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలో అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో ఆఫ్లైన్లో నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ ఎంఐఎం కార్యాలయానికి సెలవు రోజు అయినప్పటికీ పలు డివిజన్ల ప్రజలు ఎన్యూమరేషన్ ఫారాలను నింపే ప్రక్రియను కొనసాగించాలని తమ దృష్టికి తీసుకురాగా ప్రజల విజ్ఞప్తి మేరకు శుక్రవారం రోజు సైతం ఎన్యూమరేషన్ ఫారాలను ఎంఐఎం పార్టీ ద్వారా జిరాక్స్ కాపీలను ఉచితంగా అందజేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఫారాలను నింపే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసి పేర్కొన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్యూమరేషన్ ఫారాలను ఫిలప్ చేసేందుకు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, వాలంటీర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. మహిళల కోసం శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ కార్యక్రమంలో 60వ డివిజన్ కార్పొరేటర్ నసీం సుల్తానా ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్ రాఫియా సుల్తానా, మాజీ కోఆప్షన్ సభ్యురాలు ముంతాజ్ బేగం, బాబుజానీ, వాలంటీర్లు అబ్దుల్లా ఖాన్, షేక్ రెహన్, యూనస్, అల్మాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపాలని, డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా వేములవాడ పట్టణంలోని 25వ వార్డులోని 178 పోలింగ్ బూత్, 27వ వార్డు 160 పోలింగ్ బూత్లో ఎన్యూమరేషన్ ఫారాలు బూత్ లెవెల్ అధికారి నింపుతుండగా శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఆన్లైన్లో 2002 వివరాలు ఎలా తీసుకుంటున్నారు, యాప్లో వివరాలు ఎలా నమోదు చేస్తున్నారో ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్లో భాగంగా ప్రతి బూత్ లెవెల్ అధికారులు ప్రతిరోజు 100 ఎన్యూమరేషన్ ఫారాలు నింపేలా లక్ష్యం నిర్ణయించుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా గ్రామాల్లో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని, వార్డు ఆఫీసర్లు, ఇతర అధికారులు, వాలంటీర్లను నియమించాలని ఆదేశించారు. పరిశీలనలో డిఆర్ఓ జయశ్రీ, ఆర్డీఓ కేఎస్బి కుమారి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో శ్రీనివాసులు ప్రత్యేకతను చాటుకున్నారు. శ్రీనివాసులంతా ఒకచోట చేరి అద్భుతాన్ని ఆవిష్కృతం చేశారు. కరీంనగర్ పెళ్లి కొడుకు పేరు శ్రీనివాస్, పిల్లనిచ్చిన మామ పేరు శ్రీనివాస్, మేనమామ పేరు కూడా శ్రీనివాసే. శ్రీనివాస్ అని పిలిస్తే ముగ్గురు హూ కొట్టడం ఆ పెళ్లి పందిరిలో ప్రత్యేకత చోటు చేసుకుంది. ఇక శ్రీనివాస్ పేరు గల శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఒక పెళ్లి అంతా శ్రీనివాసులమయం కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు ఇలాంటి అరుదైన అద్భుతమైన దృశ్యానికి వేదికైన కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుందని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్ వుట్కూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో అర్ధరాత్రి 2 కార్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటల్లో 2 కార్లు పూర్తిగా కాలిపోయాయి. పెట్రోల్ పోసి తగ్గులో పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి భద్రాచలంకు ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేస్తున్నారని విమర్శ. ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన. హాజరై సూచనలు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ జిల్లాలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ పైడిపల్లి సతీష్. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ సంపూర్ణం. కరీంనగర్లో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్. తాను పస్తులున్నా తన బిడ్డల కడుపు ఆకలి తీర్చే ఉన్నత గుణం కలిగిన వ్యక్తి నాన్న. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం రాజకపల్లి గ్రామంలో బిచ్చగాడిగా మారిన ఓ తండ్రి దీనగాథ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా ఎస్ వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 వలస కూలీలు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.